రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ సోమవారం రాజమహేంద్రవరం ఆర్ఎంబి అతిథి గృహంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల ఖరారులో కేవలం కులగణన మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక వెనుకబడతనం కూడా ప్రధాన ప్రమాణంగా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు. జనాభా నిష్పత్తి, ప్రాంతాల వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు నిర్ణయించబడతాయని తెలిపారు. గత ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ స్థానాల వివరాలు, బీసీలకు కేటాయించిన సీట్లు, గెలుపొందిన బీసీ అభ్యర్థుల సంఖ్య వంటి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల వివరాలను అందజేయాలని సూచించారు. వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించి ప్రతి నియోజకవర్గంలో బీసీల జనాభా నిష్పత్తి పరిగణలోకి తీసుకుంటుందని, రిజర్వేషన్ల ఖరారు జరుగుతుందని తెలిపారు. బీసీలకు స్థానిక పరిపాలనా సంస్థల్లో గతంలో మాదిరి 34% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం ఉదయం రాజమండ్రి ఆర్ఎంబి అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, వెనుకబడిన వర్గాల సంఘాలు, సివిల్ సొసైటీలు, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.